నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ, ద మోస్ట్ అవైటెడ్ మూవీ గురించి మూవీ అప్డేట్ ఎంతవరకు జరిగింది, మూవీ అలాగే రిలీజ్ ఎప్పుడు కాబోతుంది, సినిమాలో బాలయ్య గారి లుక్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి నరసింహం ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఎన్బికే 111 మూవీ అయితే అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. జూలై 2వ తేదీన అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే హైదరాబాద్లో జరగబోతోంది. 10 రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్ ఉండబోతున్నాయి. ఆ తర్వాత ఈ సినిమా కాకినాడలో మరో 10-15 రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్ చేసుకున్న తర్వాత సినిమా కూడా స్టిల్ ఇంకా 45 రోజుల వరకు షూటింగ్ మిగిలి ఉంది. కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని ముందు అనుకున్నట్టు అక్టోబర్ 13 అనుకున్నారు. సెకండ్ వీక్లో అంటే దసరాకి ముందుగా ఒక 1 వీక్ ముందు అనుకున్నారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల డిసెంబర్ 4న రిలీజ్ చేసేదానికైతే మూవీ టీం చాలా సన్నాహాలు అయితే చేస్తుంది. బట్ బాలయ్య గారికి ఎప్పటి నుంచో సంక్రాంతి అంతే కలిసి వచ్చిందనమాట. బట్ ఈ సంక్రాంతికి భారీ సినిమాలు చాలా ఉండడము, అలాగే సోలో రిలీజ్ బెటర్ అని మూవీ టీం అయితే భావిస్తున్నట్టు సంబంధం. ఆల్రెడీ బాలయ్య గారికి డిసెంబర్ కూడా బాగా కలిసి వచ్చింది. డిసెంబర్లోనే రిలీజ్ అయిన అఖండ పార్ట్ 2 సినిమాలు ఏ విజయం సాధించాయో మనందరికీ తెలుసు. సో ఆ ఇదిని దృష్టిలో పెట్టుకొని దసరా కంటే కూడా తొందరగా షెడ్యూల్ పూర్తి చేసుకొని హడావిడిగా రిలీజ్ చేసే బదులు ఇంకా 45 రోజులు షూటింగ్ మిగిలి ఉంది. ఇంకా జూలై అంటే ఆగస్టు ఇంకా 1-2 నెలల్లోనే ఈ 45 డేస్ షూటింగ్ పూర్తి చేసి దసరాకి రావడం కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఈ సినిమాని డిసెంబర్ 4వ తేదీన అయితే కనుక గ్రాండ్గా రిలీజ్ చేసేదానికి, అందులో సోలో రిలీజ్ ఉంటుంది కాబట్టి భారీ కలెక్షన్లు వసూలు చేసేదానికైతే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మూవీ టీము డిసెంబర్ 4ని 90% ఆల్మోస్ట్ డిసెంబర్ 4న వచ్చేదానికి అవకాశం ఉంది. మేబీ తప్పితే ఇంకా సంక్రాంతికి అనుకుంటున్నారు. సో బాలయ్య గారిని అల్ట్రా స్టైలిష్ లుక్లో ఎప్పుడు చూపించిన విధంగా గోపీచంద్ మలినేని గారు బాలయ్య గారిని న్యూ ఏజ్ లుక్లో అయితే చూపించారనమాట. వింటేజ్ లుక్లో కాకుండా న్యూ ఏజ్ లుక్లో బాలయ్య గారు చూపించిన విధానం అయితే నా భూతో నా భవిష్యత్తు అనే చెప్పుకోవాలి. టీజర్లో బాలయ్య గారు ఏమాత్రం డైలాగ్ చెప్పకుండా ఓన్లీ కనుసైగలతోనే చూపించిన విధానానికి అయితే ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. ద మోస్ట్ వన్ అండ్ ఓన్లీ బాలయ్య గారి ఎన్బికే 111 మూవీ మోస్ట్ అవైటెడ్ మూవీ అనే చెప్పుకోవాలి. సో చూడాలి ఈ సినిమా ఏ రేంజ్లో రికార్డులు బద్దలు కొడుతుందో. సో డిసెంబర్ 4th కోసం మీరందరూ ఎలాగ ఎదురు చూస్తున్నారు, నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచే వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.